హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పూనుకున్న హైడ్రా మీద తొలిసారిగా బహిరంగ నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటిదాకా పెద్దల మీద గురిపెట్టిన హైడ్రా ఇప్పుడు పేదల ఇల్లు కూడా నీలమట్టం చేస్తుందంటూ బాధితులు వీధికెక్కారు. ఇక సున్నం చెరువు ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ దగ్గర చేపట్టిన నిరసన ప్రదర్శన ఉధృతంగా మారింది. చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కోనుకున్న తమ ఇళ్లను ప్రభుత్వమే నేలమట్టం చేయడమేంటని ప్రశ్నిస్తూ బాధితులు మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కారు. ఇక ఈ సమావేశం తర్వాత రోడ్డు మీదకు వచ్చిన బాధితులు ఒక్కసారిగా ధర్నాకు దిగారు. ప్రభుత్వ అధికారుల అనుమతితోనే కట్టుకున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీద బైఠాయించే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఈ రోజు అయితే అని చెప్పేసి ఈ రోజు నువ్వు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పూనుకున్న హైడ్రా మీద తొలిసారిగా బహిరంగ నిరసనలు మొదలయ్యాయి. ఇక ఇప్పటిదాకా పేదల మీద గురిపెట్టిన హైడ్రా ఇప్పుడు పేదల ఇల్లు కూడా నేలమట్టం చేస్తుందంటూ బాధితులు వీధికెక్కారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఏదైతే హైదరాబాద్ లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హైడ్రా తీసుకొచ్చిందో దానికి సంబంధించి ఇప్పటికే దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు ఏదైతే సున్నం చెరువుకు సంబంధించి దాదాపు ఉన్న ఇల్లాస్ అన్ని కూల్చేయడంతో పాటు మన జరిగిన మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ తో పాటు దాని ఉన్న ఏదైతే సర్వే నెంబర్ 36 బై సున్నం చెరువు ఉన్న విల్లాలు కూడా కూల్చివేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు బూచంపల్లి దగ్గర ఉన్న ఏదైతే అక్కడ కూడా విల్లాలు కూల్చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళకి నోటీసులతో పాటు దానికి సంబంధించిన కొన్ని సామాగ్రి ఉంటే కూడా ముందే షిఫ్ట్ చేయాలని కూడా కొంచెం అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి. రంగా